నమస్కారం HN9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం నెల్లూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఉన్నాము. ఈ రోజు అమ్మవారికి శాకాంబరి అలంకారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఈఓ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు శాకాంబరి అలంకారాన్ని ఏ విధంగా నిర్వహించారు? ఈ రోజు ప్రత్యేకంగా ఏమేం కార్యక్రమాలు నిర్వహిస్తాం? జై వాసవి. ఈరోజు ఆషాఢ మాసం చివరి శుక్రవారం రోజున శాకాంబరి అలంకారము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఏర్పాటు చేస్తున్నాము. దీనికి సుమారుగా 2500 కిలోల కూరగాయలు, 500 కిలోల పండ్లు, అట్లే 500 కిలోల కరివేపాకు, ఇంకా పలు రకాల వస్తువులతోటి అమ్మవారిని అట్లానే ఈ యొక్క వాసవి మాత గుడిని కూడా అలంకరించడం జరిగింది. దీనికి ఉభయకర్తలుగా వాసవి క్లబ్ సిటీ వారు ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఈ వాసవి క్లబ్ సిటీ వారు అట్లాగే మా యొక్క నూతన కమిటీ వారందరము కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. చాలా అత్యంత వైభవంగా ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. సుమారు 10,000 మంది భక్తులు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా 10,000 మంది వచ్చారని తెలిసింది. ఇప్పుడు కూడా అదే మంది అంతకన్నా ఎక్కువ వస్తారని చూస్తున్నాము. ఈరోజు ఉదయం 8 నుంచి 11 దాకా కూడా దర్శనం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చి రాత్రి 11 లోపలైనా సరే అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దర్శన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్ర కావాల్సిందిగా అందరికి కూడా మనవి చేస్తున్నాను. ఈ కూరగాయలు ఎప్పుడు భక్తులకి పంచుతారు అండ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈరోజు ఈ యొక్క 11 గంటల కార్యక్రమం అయిపోయిన తర్వాత రేపు ఈ కూరగాయలు అయితేనేమి పండ్లు అయితేనేమి భక్తులందరికీ కూడా పంచడం జరుగుతుంది. అంతే, ప్రసాదం కింద ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాదం లేకుండా ఎవరు పోకూడదు. ఉదయం నుంచి రాత్రి 11 దాకా కూడా 5 రకాల ఇప్పుడు వచ్చి 5 రకాలు, ఉదయం ఒక 3 రకాలు ప్రసాదాలు ప్రతి ఒక్క భక్తుడు ప్రసాదాన్ని తీసుకొని వాళ్ళు చాలా ఆనందంగా దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఆషాఢ మాసంలో లాస్ట్ శుక్రవారం రోజు మామూలుగా ఈ అలంకారాలు ఇవన్నీ చేస్తుంటారు. దాంట్లో భాగంగా ఈరోజు శాకాంబరి అలంకారము అదే వాసవి క్లబ్ నెల్లూరు సిటీ వారు మేము కొత్త కమిటీ వాళ్ళము సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. భక్తులు కూడా ఈసారి మేము అనుకున్న దానికంటే బాగా వస్తున్నారు. గతంలో వాళ్ళకి లఘు దర్శనం ఏర్పాటు చేశారు. మేము అలా కాకుండా లోపలికి గర్భగుడిలోకి పోయి దర్శనం చేసుకునే వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు దాకా కూడా ప్రసాదాలు అంటారా, ప్రసాదాలు కూడా భక్తులకి ఎవరికి కూడా లేదు అనకుండా బయట అరేంజ్ చేస్తున్నాము, లోపల కూడా అరేంజ్ చేస్తున్నాము, వాళ్ళకి అందరికీ ఇస్తున్నాము. వాళ్ళు కూడా ఆనందంగా బాగా చేశారు. వచ్చి 2-3 రోజులు అయినా కూడా కార్యక్రమము దిగ్విజయంగా జరుగుతుందని అందరూ ఆనందపడుతున్నారు. ఈ కమిటీ ఎంత మందితో నియమించబడింది? మొత్తం 18 మందితో కమిటీ. 18 మంది. మీ కమిటీలో ఎలాంటి డెవలప్మెంట్ ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంతకు ముందు చేసే కార్యక్రమాలు అన్నీ చేస్తాము. తర్వాత కాలక్రమేణా ఏమేం చేయాలో అవన్నీ కూడా అభివృద్ధి చేస్తాము. ఇంకొకటి ఇక్కడ మైనస్ ఏంటంటే వీళ్ళు దాతల దగ్గర 7 సంవత్సరాలైంది డబ్బులు వసూలు చేసి ఈ రోజుకి కూడా శిలాఫలకాలు వేయలేదు. ఆ శిలాఫలకాలు వేసే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకొని భక్తులు ఆనందంగా ఉండేటట్లు చేస్తాం. ఇంతకుముందు భక్తులకి దాతలకి దైవ దర్శనంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మేము ఇంత ఇచ్చాము అంత ఇచ్చాము మాకు గౌరవం లేదే అని. అట్లాంటిది లేకుండా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటాము. సో విఐపి దర్శనాలు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళని మనం ప్రత్యేకంగా తీసుకుపోవడం జరగద్ది. అవన్నీ మామూలుగా ఉంటాయి.
సో ఇంకా శ్రావణ మాసంలో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? శ్రావణ మాసంలో మొత్తము 28 రోజులు కార్యక్రమాలు ఉన్నాయి. అది రేపు మేము అని ప్లాన్ చేసి మేము చెప్తాము. పాంప్లెట్ లాంటివి పాంప్లెట్ వేస్తున్నామా. రేపు మార్నింగ్ లాంచ్ అవుతుంది. రేపు మార్నింగ్ మీకు అనౌన్స్ చేస్తాం. మాసం లాస్ట్ శుక్రవారం కనుక ఈరోజు కన్నికా పరమేశ్వరి శాకారం అలంకరణలో చాలా ఘనంగా ఎంతో ప్రతి ఒక్కరికి సర్వదర్శనం ఈరోజు జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు బయట నుంచి దండం పెట్టుకోవడం వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇప్పుడు నేను వచ్చి చూడడం జరిగింది. ప్రతి ఒక్కరికి లోపల గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకునే భాగ్యం అందరూ కల్పించడం ఈరోజు ఈ కమిటీ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా కన్నికా పరమేశ్వరి గుడి అంటే ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని ఇంకా మంచి అభివృద్ధిగా చేసి ఈ పాలక కమిటీలు బాగా ఇంకా అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరూ దర్శనానికి వచ్చి ఆ దైవాన్ని దర్శించుకుంటే ప్రతి ఒక్కరికి మంచి జరగద్దని చెప్పి మేము భావిస్తున్నాము. అదే విధంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కమిటీ వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకొచ్చే శ్రావణ మాసంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, పూజా కార్యక్రమం, మంచి అలంకరణలతో అమ్మవారు మనకు అందరికి దర్శనం ఇవ్వబోతుంది. ప్రతి ఒక్కరు గుడికి వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పి మేము కూడా ఆ మహాతల్లిని మేము వేడుకుంటున్నాము. అదే విధంగా మన జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, రాష్ట్రం కూడా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.